పంచతంత్ర కథలు. వేకువజామున రామవరం గ్రామం. కాంతమ్మ కట్టెలు కొడుతూ పొయ్యి రాజేయడానికి కళ్ళు కాయలు కాచేలా ఊదుతోంది. పొగ గది నిండా కమ్ముకొని బయటకు తండుకొస్తోంది. అబ్బబ్బా, ఈ పొగ తగలియ్య ప్రాణం పోతుంది. ఏంటో ఈ బతుకు. తెల్లారకముందే ఈ పొయ్యి ముందు కూర్చొని ఏడవాలి. తడి కట్టెలు ఒక్కటి కూడా అంటుకోదు. ఈ పొగతో కళ్ళు పోయేలా ఉన్నాయి. రామయ్య బయట అరుగు మీద కూర్చొని, ఏమే కాంతమ్మా, ఇంకా కాఫీ నీళ్లు రాలేదేంటి? సూర్యుడు నడినెత్తికి వస్తున్నాడు, నీ పొయ్యి ఇంకా వెలగలేదా? వస్తుంది వస్తుంది. మీరొచ్చి గొట్టంతో ఒక్కసారి ఊదండి, అప్పుడు తెలుస్తుంది. ఆఫీసర్లాగా అరుగు మీద కూర్చొని ఆజ్ఞలు వేయటం కాదు. ఇక్కడ నా ఊపిరి ఆగిపోతుంది. ఈ పొగ చూస్తుంటే ఈ రోజటికి వంట అయ్యేలా లేదు. రాము గదిలో నుంచి కళ్ళు నలుపుకుంటూ బయటకొచ్చి, ఏంటమ్మా, పొద్దున్నే నాన్నతో యుద్ధం మొదలెట్టావా? ఆ పొగేంటి అంతలా వస్తోంది? ఇంకేం వస్తుంది నాయనా, నీ కన్న తండ్రి తెచ్చిన తడికట్టెలు వానకి తడిసి ముద్దయ్యాయి. అవి అంటుకోవడం లేదు. చూడు, నా కళ్ళు ఎంత ఎర్రగా అయ్యాయో. అందుకేనమ్మా నేను చెప్పింది, ఈ కట్టెలపై గోల వద్దని. పట్నంలో అందరూ గ్యాస్ వాడుతున్నారు. నేను ఈ రోజే మన ఇంటికి ఆ వస్తువు తెప్పిస్తున్నాను. ఇక నీకు ఈ పొగ ఉండదు, కళ్ళు మండవు. ఏంట్రా రాము, మళ్ళీ ఏవో పట్నం వింతలు చెప్తున్నావు? ఆ మధ్య ఏదో రేడియో అన్నావు, దానికి ఏదో తీగలు కట్టావు. ఇప్పుడు ఏంటి కొత్తగా? నాన్నగారు, దానిని వంట గ్యాస్ అంటారు. ఒక చిన్న ఇనుప డబ్బా వస్తుంది. దానికొక స్టవ్ ఉంటుంది. చిన్న గుబ్బ తిప్పితే చాలు, నీలిరంగు మంట వస్తుంది. ఏంటి నాయనా, కట్టెలు లేకుండా మంట రావడమా? అందులో ఏమైనా భూతం ఉంటుందా? అసలే మన ఊరి వాళ్ళేమైనా అంటే తట్టుకోలేం. గాలి మండటం ఏంటి? అమ్మా, ఇది భూతం కాదు, సైన్స్. ఒక రకమైన గాలి ఉంటుంది అందులో, అది మండుతుంది. ఇదిగో, ఈ రోజే బండి వస్తుంది, మీరే చూడండి. కాసేపటికి ఊరి పొలిమేరలో ఒక ఎడ్లబండి వస్తుంది. దానిమీద ఎర్రటి రంగులో ఉన్న సిలిండర్లున్నాయి. సూరయ్య గారు అందరికంటే ముందు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఓయ్ రామయ్య గారు, ఏంటండి మీ ఇంటికి ఎర్రటి రోకలి బండలొస్తున్నాయి? వాటితో ఏం చేస్తారేంటి? ఊరంతా ఇవేంటని అడుగుతున్నారు. అరే సూరయ్య, నోరు అదుపులో పెట్టుకో. నా కొడుకు పట్నంలో చదువుకున్నాడు, ఏదో వంట గ్యాస్ అంటున్నాడు. వీరయ్య చాకలిరేవు నుంచి వస్తూ, ఏంటో బాబుగారు, ఈ గాలి వంట అంట. గాలితో వంట చేస్తే ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో ఉడికి పప్పు రుచి దీనికి వస్తుందా? గాలి తింటే కడుపు నిండుతుందా? సిద్ధాంతి గారు మంత్రాలు చదువుకుంటూ వెళ్తూ ఆగి, ఏంటయ్యా రామయ్యా, ఇది ఏదో వింత యంత్రంలాగా ఉందే. లోపల గాలి పెట్టి మంట వేయడమేంటి? శాస్త్రమేమన్నా ఒప్పుకుంటుందా? గాలి దేవుడు ఆగ్రహిస్తాడేమో సుమా. సిద్ధాంతి గారు, శాస్త్రం కాదు, ఇది సౌకర్యం. అమ్మ కష్టపడుతోందని తెచ్చాను. బండివాడు సిలిండర్ దించి లోపల పెట్టాడు. రాము ఆ పైపులు తగిలించి స్టవ్ వెలిగించాడు. బుస్సున శబ్దం చేస్తూ నీలిమంట రాగాని, నాయనా, అదేంటి దయ్యం మంటలాగా ఉంది? ఎర్రగా లేకుండా నీలంగా ఉండటమేంటి? అసలా శబ్దమేంటి? అది మనల్నేమైనా మింగేస్తుందా? అత్తేగారు, భయపడకండి, ఇది చాలా మంచిది. చూడండి, గిన్నెకి అడుగున మసి అస్సలు పట్టదు. మీ చేతులు కూడా నల్లగా అవ్వవు. ఇది మంత్రం కాదు, ఒక వింత శక్తి. ఏమే కాంతమ్మా, జాగ్రత్త సుమా. ఆ గాలి మన పొట్టలోకి వెళ్తే కడుపు ఉబ్బరం వస్తుందట. పట్నంలో అందరూ అందుకే రోగాల పాలవుతున్నారట. గాలి వంట తింటే గాలి మనుషులైపోతారేమో. అవునా సుబ్బమ్మ, నాకు అలాగే అనిపిస్తోంది. కాని మా వాడస్సలు వినటం లేదు. అమ్మా, సుబ్బమ్మ పిన్ని చెప్పేవి అన్ని అబద్ధాలు. నువ్వొకసారి దోశ వేసి చూడు. మీ ఇద్దరికీ కాఫీ చేసి ఇస్తాను, అప్పుడు చెప్పండి రుచి ఎలా ఉందో. కాంతమ్మ వణుకుతున్న చేతులతో అట్లతడి పట్టుకుని దోశ వేసింది. అది కరెక్ట్గా కాలి ఎక్కడా మసి లేకుండా తెల్లగా వచ్చింది. అందరూ ఆశ్చర్యంగా ఆ దోశను చూస్తున్నారు. అరే, నిజమే రాము, ఇది భలేగా ఉందే. కళ్ళు అస్సలు మండటం లేదు. ఊపిరి కూడా హాయిగా ఉంది. మసి అస్సలు లేదు. రామయ్య మెల్లగా దగ్గరకొచ్చి చూస్తూ, ఏమో ఈ కాంతమ్మ,
మంట బానే ఉంది కానీ దీనికి ఎంత ఖర్చు అవుతుంది రాము? మన జేబుకి చిల్లు పడదు కదా. నాన్నగారు, కట్టెల కోసం మీరు పడే శ్రమ కన్నా ఇది తక్కువే. ఒక్కసారి నింపితే 1 రోజులు వస్తుంది. కొన్ని రోజులు గడిచాయి. రామయ్య ఇంటి గ్యాస్ వంట ఊరంతా చర్చనీయాంశమైంది. పండుగ సమయం రావటంతో కాంతమ్మ అన్నయ్య పెద్దబ్బాయి తన కుటుంబంతో కలిసి రామవరం వచ్చాడు. ఆయనకు అన్నీ తెలుసనే అహంకారం ఎక్కువ. ఏంటయ్యా రావయ్యా, మీ ఇంటికి రాగానే ఏదో వింత వాసన వస్తోంది. ఏమన్నా కొత్త రకం అత్తరు తయారు చేస్తున్నారా ఏంటి? లేక ఏదైనా గాలి వదులుతున్నారా? అత్తరు కాదండి బావుగారు, అది గ్యాస్ అంట. మా రాము పట్నం నుంచి తెచ్చాడు. పొగ లేకుండా వంట అవుతుందట. పొగలేని వంట అది ఎలా కుదురుతుంది? పొయ్యి ఊదితేనే కదా వంటకి రుచి వచ్చేది. గాలితో వంట చేస్తే ఆ తిండి అరుగుతుందా? రేపు మా కడుపుల్లో వింత శబ్దాలు వస్తే మీరు బాధ్యులా? అయినా గాలి ఎక్కడి నుంచి వస్తుంది? పక్కనెవరైనా కూర్చొని ఊదుతుంటారా ఏంటి? అన్నయ్య, నువ్వు మరీను. నేను వారం నుంచి దీని మీదే వంట చేస్తున్నాను. నా కళ్ళిప్పుడు ఎంత హాయిగా ఉన్నాయో చూడు. ముసలితనంలో వచ్చే దగ్గు కూడా తగ్గింది. సరేలే, వంట సంగతి సరే. ఆ గాలి డబ్బా ఎప్పుడు ఊడిపోతుందో ఎవరికి తెలుసు? ఆ డబ్బా మీద ఎర్ర రంగు వేశారంటేనే అది ప్రమాదమని అర్థం. కాంతమ్మ, నువ్వు ఆ వింత యంత్రం దగ్గర కాస్త మెలకుగా ఉండమ్మా. పట్నం వాళ్ళు ఇలాంటివి కనిపెట్టి మనల్ని మోసం చేస్తారు. అప్పుడే అసలైన కష్టం మొదలైంది. కాంతమ్మ గారెలు వేయటానికి సిద్ధమవుతుండగా పొయ్యి ఆరిపోయింది. రాము, రాము, ఇటు రానాయనా. ఈ పొయ్యి ఆరిపోయింది. ఎంత తిప్పినా వెలగటం లేదు. చుట్టాలు ఆకలితో ఉన్నారు. గారెలు వేయాలి. ఇప్పుడెలా? అయ్యో అమ్మా, గ్యాస్ అయిపోయిందమ్మా. సిలిండర్ ఖాళీ అయిపోయింది. చూసావా, ఇదే నేను చెప్పేది. నమ్మలేని వస్తువు. ఆ కట్టెల పొయ్యి అయితే అడవికి వెళ్తే కట్టెలు దొరికేవే. ఇప్పుడు ఈ గాలి కోసం ఎక్కడికి వెళ్తావు? ముందే చెప్పాను కదా, కొత్తవి తెచ్చే ముందు పాతవి వదలకూడదని. ఇప్పుడు ఆ గాలి పట్టుకోవడానికి ఆకాశానికి ఏమైనా నిచ్చెన వేస్తారా? చూసారా రామయ్య గారు, నేను అప్పుడే చెప్పాను ఈ గాలి నమ్మదగ్గది కాదని. ఇప్పుడు మా అందరి పరిస్థితి ఏంటి? పండుగ రోజున గాలి తిని భజన చేసుకోవాలా అన్నట్టు కాందమ్మా. ఆ గాలి డబ్బాలో ఏమైనా మిగిలి ఉంటే కాస్త ఊదు, వెలుగుతుందేమో. ఏమైంది రామయ్య గారు, గాలైపోయిందా? ఇప్పుడు ఏం చేస్తారు? పట్నం చదువులంటే ఇలాగే ఉంటాయి మరి. గాలిని నమ్ముకుంటే గాలిలోనే తేలాలి. సూరయ్య గారు, ఇప్పుడు పరిహాసం వద్దు. నాన్నగారు, నేను పక్క ఊరికి వెళ్లి బండి మీద ఇంకోటి తీసుకువస్తాను. అక్కడ ఉందో లేదో కనుక్కుంటాను. అప్పటిదాకా చుట్టాలు ఏం తినాలి నాయనా? అందరూ అరుగు మీద ఆకలితో కూర్చున్నారు. అసలే మా అన్నయ్యకు కోపం ఎక్కువ. సమయానికి భోజనం లేకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తాడు. అత్తేగారు, నేను పెరట్లో పాత పొయ్యి దగ్గర కట్టెలు పేర్చిపెట్టాను. మీరక్కడికి రండి. ఈ రోజుకి ఎలాగోలా కానిద్దాం. కాంతమ్మ మళ్లీ కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళింది. మళ్లీ అదే పొగ, అవే కన్నీళ్లు. కాని ఈసారి ఆమెకు ఆ గ్యాస్ సుఖమేంటో బాగా అర్థమైంది. కాసేపటికే వర్షం మొదలైంది. అబ్బో, ఈ వర్షంలో కట్టెలంటుకోవు. పొగ కళ్లల్లోకి పోతుంది. ఆ గ్యాస్ మీద 10 నిమిషాల్లో అయిపోయే పని ఇక్కడ గంట పడుతోంది. పైగా ఈ మసి, నా కొత్త పట్టు చీర అంతా పాడైపోయాయి. ఏమే కాంతమ్మా, గ్యాస్ మీద వంట అలవాటైతే ఇలాగే ఉంటుంది. అందుకే అంటారు, సుఖానికి అలవాటు పడితే కష్టము భరించలేమని. ఆ రోజు గాలి వంట అన్నావు కదా, ఇప్పుడు ఈ పొగ వంట తిను. సుఖమని కాదు సుబ్బమ్మ, ఇది ఆరోగ్యం కూడా. చూడు, నా కళ్ళు మళ్ళీ ఎలా ఉబ్బాయో. గ్యాస్ ఉంటే ఈ పాటికి గారెలు అందరి కడుపులోకి వెళ్లేవి. ఏవే కాంతమ్మా, ఇంకా వంట కాలేదా? పొగతో ఇల్లు నిండిపోయింది, కళ్ళు మండుతున్నాయి. నీ గాలి డబ్బా ఏమైంది? అది కూడా వర్షానికి తడిసిపోయిందా ఏంటి? అన్నయ్య, అది అయిపోయింది. రాము తీసుకురావడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ కట్టెలతోనే వంట చేయాలి. కాస్త ఓపిక పట్టు. చూసారా బావుగారు, వస్తువు మీద అతిగా ఆధారపడకూడదు అనడానికి ఇది నిదర్శనం. రాము ఆ గాలి డబ్బా కోసం ఎక్కడ ఇరుక్కుపోయాడో ఈ వర్షంలో. వాడు పడవ వేసుకుని రావాలేమో.
రాము సాయంత్రం దాకా రాలేదు. ఊరిలో పెద్ద వర్షం మొదలైంది. ఏరు పొంగింది. రామవరం నుండి పక్క ఊరికి వెళ్లే దారి మూసుకుపోయింది. రాత్రి 10 గంటలకి రాము తడిచి ముద్దై ఖాళీ చేతులతో వచ్చాడు. అందరూ అతన్ని వింతగా చూస్తున్నారు. నాన్నగారు, దారిలో ఏరు పొంగింది. బండి వచ్చే పరిస్థితి లేదు. అక్కడ కూడా సిలిండర్లు అయిపోయాయట. రేపు లారీ వస్తేనే గాని దొరకవు. చూసారా, పండుగ రోజున మనకి ఈ కష్టాలు తప్పలేదు. ఆ గాలి డబ్బా మనల్ని నట్టేట ముంచింది. ఇక రేపు కూడా మనం పస్తులుండాల్సిందేనా? నాయనా రాము, నువ్వొచ్చావా? సిలిండర్ లేకపోయినా పర్లేదులే, నువ్వు క్షేమంగా ఉంటే చాలు. ఈ పాత పొయ్యి మీదే వంట ముగిస్తాను. ఆకలితో ఎవ్వరూ చనిపోర్లే. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. రాము ఒక పడవ సహాయంతో సిలిండర్ తెప్పించాడు. ఆ దృశ్యం చూసి ఊరి వాళ్లంతా నవ్వుకున్నారు. ఏంటో బాబు, రాము బాబు సాహసం చూస్తుంటే ఆ గ్యాస్ ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. ఒక గాలి డబ్బా కోసం పడవలో ప్రయాణం చేశాడంటే నమ్మలేకపోతున్నాను. వీరయ్య గారు, ఇది కేవలం వంట వస్తువు కాదు, మన అమ్మల అక్కల కళ్ళల్లో పొగను తుడిచే మార్పు. అది లేకపోతే మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్లాల్సిందే. ఆ పొగ వల్ల వచ్చే రోగాల కన్నా ఈ కష్టం మిన్నా. నిజమేరా రాము, ఈ ఒక్క రోజులోనే తల్లిపడ్డ కష్టం చూశాను. ఆ కట్టెల పొయ్యి మసిలో ఆమె మళ్ళీ రోగాల పాలయ్యేలా ఉంది. ఈ గ్యాస్ వల్ల ఆమెకు కొంత విశ్రాంతి దొరుకుతుందంటే ఆ మాత్రం కష్టపడడంలో తప్పులేదు. బావుగారు, మీరేమంటారు? ఇప్పటికైనా గాలి వంట మీద నమ్మకం కలిగిందా? నిజమే రామయ్య గారు, ఆ గ్యాస్ మీద చేసిన గారెలెంత మెత్తగా ఉన్నాయో, పొగ వాసన లేకుండా స్వచ్ఛంగా ఉన్నాయి. రుచి కూడా అద్భుతంగా ఉంది. మనమే అనవసరంగా భయపడ్డాము. ఈ మార్పు నిజంగా అవసరమే. నాకు కూడా పట్నం వెళ్ళినప్పుడు ఒకటి కొనిపెట్టురాము. ఏమయ్యా రామయ్య, గ్యాస్ డబ్బా వచ్చిందా? పూజకి టైం అయిపోతోంది. నైవేద్యం ఈ కొత్త పొయ్యి మీదే చేస్తున్నారా? వచ్చిందండి సిద్ధాంతి గారు. గాలి వంట రుచి లేదన్నాం కానీ ఆ గాలి వల్ల మా ఇంటి ఆడవాళ్ల కళ్ళల్లో ఆనందం ఉంది. ఆ ఆనందం కన్నా రుచేముంటుంది? గాలి దేవుడు కూడా ఇప్పుడు శాంతించాడనుకుంటా. విన్నావా సుబ్బమ్మ, ఇక మీదట మా ఇంట్లో పొగ ఉండదు. ఆ సిలిండర్ రాకతో మన బతుకులు మారుతాయి. నువ్వు కూడా మీ వాణ్ణడిగి తెప్పించుకో. కష్టాలొచ్చినా సౌకర్యం కోసం మనం సిద్ధపడాలే. ఆ పొయ్యి ఊదడం కన్నా బటన్ తిప్పటం ఎంత సుఖమో. సరేలే రామయ్య గారు, నేను కూడా మా ఆవిడకి చెప్తాను. ఆ ఎర్ర డబ్బా వస్తే మా ఇంట్లో కూడా శాంతి ఉంటుంది. లేకపోతే ఆ కట్టెల పొగతో రోజు గొడవలే అవుతున్నాయి. అందరూ నవ్వుకుంటూ గారెలు తింటుంటారు. ఆ ఇల్లు మళ్లీ వెలుగుతో నిండిపోయింది. గ్రామస్తులందరూ రామయ్య ఇంటి మార్పును చూసి ఆశ్చర్యపోయారు. మొదట్లో భయపడినా, హేళన చేసినా క్రమంగా అందరూ గ్యాస్ వాడుకలోకి రావటం మొదలైంది. పాత పద్ధతుల పట్ల గౌరవం ఉన్నా ఆధునిక సాంకేతికత అందించే సౌకర్యాలను స్వీకరించడంలోనే నిజమైన ప్రగతి ఉందని రామవరం గ్రామ ప్రజలు గ్రహించారు. కష్టాలు కేవలం పరివర్తనలో భాగమని, మార్పు అనేది ఎప్పుడూ మంచి కోసమే జరుగుతుందని వారు అర్థం చేసుకున్నారు. కాలంతో పాటు మార్పును ఆహ్వానించాలి. కొత్త విషయాల పట్ల భయం లేదా వెటకారం సహజమే అయినా వాటి వల్ల కలిగే మేలును గ్రహించి ముందడుగు వేయటమే విఘ్నత. సౌకర్యాలు కేవలం సుఖం కోసమే కాదు, ఆరోగ్యం మరియు ప్రగతి కోసం కూడా అని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. లక్ష్మీపురంలో పాపయ్య అనే ఒక మోతుబరి రైతు ఉన్నాడు. అతనికి 100 ఎకరాల పొలం, పశువులు, పాడి పంటలు అన్నీ ఉన్నాయి. కాని అతడి చేతి నుంచి ఒక్క దమ్మిడి కూడా కింద పడదు. అతడి భార్య కాంతమ్మ పాపం ఆ ఇల్లాలు, ఉన్నంతలో సర్దుకుపోయే మనిషి. పాపయ్య తన సంపదనంతా బంగారు నాణాలుగా మార్చి ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టాలనే అతి జాగ్రత్తతో ఉంటాడు. సాయంకాలం వేళ సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు. పాపయ్య ఇంటి ముందు అరుగు మీద కూర్చొని దీపం వెలిగించడానికి నూనె పోస్తున్న భార్య కాంతమ్మను చూసి గట్టిగా అరుస్తున్నాడు. ఏమే కాంతం, ఆ బుడ్డి దీపంలో అంత నూనె ఎందుకు పోస్తున్నావు? ఆముదం ఏమైనా ఉచితంగా వస్తోందా? గానుగ దగ్గర ఆ సుబ్బుశెట్టిగాడు చుక్క నూనెకు ₹1 అడుగుతున్నాడు. కొంచెం తగ్గించిపోయలేవు? అబ్బబ్బా, పొద్దున లేచిన దగ్గర్నుంచి ఇదే గొడవ. అయ్యా,
చీకటి పడితే ఇంట్లో కాళ్ళు చేతులు కనపడవు, పురుగు పుట్ర తిరుగుతుంటాయి. కనీసం కంటికి కనిపించేంత వెలుతురు ఉండాలి కదా. పురుగుల్ని చూడడానికి దీపం ఎందుకే? కళ్ళు లేవు? అయినా పున్నమి వెన్నెల కిటికీలోంచి దండిగా వస్తుంటే ఆ ఆముదం దీపం దండగ కాకపోతే ఏంటి? ఆ ఒత్తిని కాస్త కిందకి లాగో, మంట చిన్నగా వస్తే నూనె ఆదా అవుతుంది. మీ పిసినారితనం మండిపోను. ఉన్నది ఒక్కగానొక్క ప్రాణం, దాన్ని కూడా చీకట్లో మగ్గిపోమ్మంటారా? మొన్నటికి మొన్న ఆ సుబ్బయ్య గారింట్లో పెళ్లికి కనీసం కొత్త బట్టలు కూడా కొనలేదు. నా చీరకి ఎన్ని చిల్లులున్నాయో చూడండి. ఓహో, ఇప్పుడు చీరల గొడవ వచ్చిందా? ఆ చిల్లులు కుట్టుకుంటే పోలా? కొత్త బట్టలు కొంటే పాతవేమైపోవాలి. అయినా డబ్బంటే ఏమనుకుంటున్నావు? అది లక్ష్మీదేవి. దాన్ని ఖర్చు పెడితే ఆ తల్లికి కోపం వస్తుంది. దాచిపెడితేనే కదా కష్టకాలంలో ఆదుకునేది. ఏ కష్టకాలం కోసం దాస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. కడుపు నిండా తినరు, కట్టుకోవడానికి మంచి బట్ట కొనరు. ఆ మూటలు కట్టుకుని స్వర్గానికి పట్టుకెళ్తారా ఏంటి? నోరుమోయ్, ఆడదానివి, నీకేం తెలుసు డబ్బు విలువ? రూపాయి సంపాదించడానికి నేను పడే పాట్లు నాకే తెలుసు. నువ్వు లోపలికెళ్ళు, నేను కాసేపు గాలికి కూర్చుంటాను. కాంతమ్మ విసుక్కుంటూ లోపలికి వెళ్లిపోయింది. రాత్రి సమయం, ఊరంతా నిద్రపోయింది. పాపయ్యకు మాత్రం నిద్ర పట్టడం లేదు. అతడి ఆలోచనంతా తన గదిలో ఉన్న పెట్టె మీదే ఉంది. ఆ పెట్టెలో బంగారు నాణేలు ఉన్నాయి. ఈ ఇల్లు రోజురోజుకి పాతబడిపోతోంది. తలుపులు గట్టిగా లేవు. ఆ కిటికీ ఊచలు కూడా తుప్పుపట్టాయి. ఏ దొంగేదవైనా కన్నం వేస్తే నా బంగారం అంతా పోతుంది. ఈ పిచ్చి కాంతమ్మకి చెప్తే అర్థం కాదు. నగలు చేయించుకుంటానని గొడవ చేస్తుంది. ఈ డబ్బంతా ఎక్కడో ఒక చోట, ఎవరికీ తెలియని చోట దాచాలి. అతడు దీపం తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉంది. దాని చుట్టూ దట్టమైన పొదలున్నాయి. ఆ ఇదే సరైన చోటు. ఇక్కడైతే ఎవరి కంటా పడదు. రేపు రాత్రి ముహూర్తం బాగుంది. నా సంపద మొత్తాన్ని ఇక్కడే పాతి పెడతాను. మరుసటి రోజు ఉదయం పాపయ్య పొలం వెళ్లకుండా ఇంటి దగ్గరే తచ్చాడుతున్నాడు. పక్కింటి సుబ్బయ్య దారిన వెళ్తూ పాపయ్యను పలకరించాడు. ఏమయ్యా పాపయ్య గారు, ఈ రోజు పొలం వైపు వెళ్ళలేదు? అంతా కులాసాగా ఉందా? అంతా బాగానే ఉంది సుబ్బయ్య. ఏదో కడుపులో కాస్త నలతగా ఉండి ఆగానంతే. అయినా నా సంగతి నీకెందుకో, నీ పన్ను చూసుకో. అదేంటయ్యా అంత మాట అనేసావు? పొరుగు వాళ్ళం కదా అని అడిగాను. అయినా నీ దగ్గర అంత డబ్బుంది కదా, కాస్త పట్నం వెళ్ళి ఆసుపత్రిలో చూపించుకోవచ్చు కదా. ఆరోగ్యం కంటే డబ్బు ఎక్కువ చెప్పండి. ఆసుపత్రి ఖర్చులకు నా దగ్గర డబ్బు చెట్ల కాయడం లేదు. ఇంట్లో కషాయం కాచుకుని తాగుతానులే, నువ్వెళ్ళు. సుబ్బయ్య వెళ్లిపోతుంటే రాము అనే మరో రైతు కలిశాడు. ఏమండి సుబ్బయ్య గారు, మన పాపయ్య గారి ముఖం చూసారా? ఏదో పోగొట్టుకున్న వాడిలా దిగులుగా ఉన్నాడు. దిగులు కాదు రాముడు, అది భయం. డబ్బున్న వారికి నిద్ర ఉండదంటారు కదా, అది నిజమే. అతడి దగ్గరున్న సంపద అతడినే తినేస్తోంది. కట్టుకున్న భార్యకి మంచి చీర కొనడు, తను మంచి పంచె కట్టడు. ఆ డబ్బుని చూసుకుని మురిసిపోవడం తప్ప దాన్ని అనుభవించే యోగం అతడికి లేదు. నిజమేనండి, మొన్న సంతలో కలిస్తే ఒక వంకాయ ధర అడిగి బేరం కుదరలేదని వట్టి చేతులతో వచ్చాడు. 100 ఎకరాల ఆసామి ఒక వంకాయ కొనలేకపోయాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. అదే కదా పిసినారితనం అంటే. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఆ డబ్బు అతడికి దక్కకుండా పోతుంది. ఆ రోజు అర్ధరాత్రి, అమావాస్య చీకటి. చేతిలో గడ్డపార, బంగారు నాణేలున్న ఒక పెద్ద మూట పట్టుకుని పాపయ్య పెరట్లోకొచ్చాడు. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. కేవలం కీచరాళ్ల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఎవరూ చూడడం లేదు కదా. ఈ చింత చెట్టు కింద గొయ్యి తీసి దీన్ని భద్రంగా దాస్తాను. ఇంట్లో ఉంటే ఎప్పుడైనా దొంగలు పడొచ్చు, కానీ ఈ మట్టిలో ఉంటే ఎవరికీ అనుమానం రాదు. అతడు మెల్లగా గొయ్యి తీయటం మొదలుపెట్టాడు. చెమటలు కక్కుతున్నాయి. అయినా ఆపలేదు. ఒక లోతైన గొయ్యి తీశాడు. తన దగ్గరున్న బంగారు నాణేల సంచిని అందులో పెట్టాడు. ఓ లక్ష్మి తల్లి, నువ్వు ఇక్కడే భద్రంగా ఉండు.
నేను రోజూ వచ్చి నిన్ను చూసుకుంటాను. నిన్ను ఖర్చు పెట్టి దూరం చేసుకోలేను. నువ్వు నా ప్రాణం. ఇక్కడైతే నువ్వు ఎక్కడికి పోవు. అతడు సంచిని మట్టితో కప్పేశాడు. దానిమీద గుర్తు కోసం ఒక పెద్ద రాయిని పెట్టాడు. ఏమీ జరగనట్టు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కాని పాపయ్యకు తెలియని విషయం ఒకటుంది. ఒక దొంగ ఇదంతా గమనిస్తున్నాడు. వాడి పేరు మల్లిగాడు. ఓహో, ముసలోడు ఎంత తెలివైనవాడు. ఇంట్లో దొంగలు పడతారని భయపడి దొంగ చేతికే తాళం ఇచ్చాడు. ఈరోజు నా రాత బాగుంది. వాడు లోపలికెళ్ళగానే నా పని మొదలు పెడతాను. మల్లిగాడు మెల్లగా గోడ దూకాడు. ముసలోడు గుర్తు కోసం రాయి పెట్టాడు. భలే దొరికావులే తాత. మల్లిగాడు గబగబా మట్టిని తవ్వాడు. లోపలున్న బరువైన సంచిని బయటకు తీశాడు. అబ్బా, ఎంత బరువుందో. ఇది నా చేతికి చిక్కింది. కాని ఆ ముసలోడు రేపు వచ్చి చూస్తే ఖాళీ గొయ్యి కనిపిస్తుంది. వెంటనే ఊరంతా గోల చేస్తాడు. అలా కాకూడదు. వాడు అటూ ఇటూ చూశాడు. అక్కడున్న గులకరాళ్లను, మట్టి పెళ్లలను తీసి ఆ సంచి ఉన్న ఖాళీలో నింపాడు. మళ్ళీ మట్టి కప్పేశాడు. పైన పాపయ్య పెట్టిన పెద్ద రాయిని యథావిధిగా పెట్టేశాడు. ఇప్పుడు సరిపోయింది. పాపయ్య గారు వచ్చి చూసుకున్నా రాయి కనిపిస్తుంది, మట్టి కనిపిస్తుంది. లోపలేముందో పైకి తెలియదు కదా. ఇక నేను చెక్కేస్తా. మల్లిగాడు బంగారు సంచితో ఊడాయించాడు. మరుసటి రోజు నుంచి పాపయ్య దినచర్య మారింది. ప్రతిరోజు రాత్రి భోజనమయ్యాక పెరట్లోకి వెళ్లడం, ఆ చింత చెట్టు కింద ఉన్న రాయిని, మట్టిని చూసి మురిసిపోవటం అలవాటుగా మారింది. ఒకరోజు రాత్రి పాపయ్య పెరట్లో నిల్చొని మట్టివైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. కాంతమ్మకి అనుమానమొచ్చింది. ఏమండి, రోజూ రాత్రిపూట ఆ పెరట్లో ఏం చేస్తున్నారు? దయ్యాలతో ఏమైనా మాట్లాడుతున్నారా? నాకు భయంగా ఉంది. నోర్మోయ్, దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఆ చింత చెట్టుకి గాలి తగలకుండా చూస్తున్నాను. నువ్వెళ్ళి పడుకో. చెట్టుకి గాలి తగలకుండా చూడటమా? ఇదేం విడ్డూరం? మీ ప్రవర్తన నాకస్సలు నచ్చడం లేదు. ఏదో దాస్తున్నారు, అదేంటో చెప్పండి. నీకు అనవసరం అన్నాను కదా. అది నా పిత్రార్జితం, నా కష్టం. దాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది. పాపయ్యకి డబ్బు అవసరం రాలేదు. కాని తన బంగారం సురక్షితంగా ఉందో లేదో చూసుకోవాలనే దుగ్ధ ఎక్కువైంది. చాలా రోజులైంది సంచిని తెరిచి చూసి. ఒక్కసారి ఆ బంగారు నాణాలని కళ్ళతో చూస్తే మనస్సుకి ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు ఎలాగైనా తీసి చూడాలి. రాత్రయ్యింది. పాపయ్య పార తీసుకుని వెళ్ళాడు. మట్టిని తవ్వాడు. అతడు వేగంగా మట్టిని తొలగించాడు. లోపల బంగారం లేదు. కేవలం గులకరాళ్ళు, మట్టి పెళ్లలే ఉన్నాయి. పాపయ్య గుండె ఆగిపోయినంత పనయింది. అయ్యో, చచ్చాను, మోసపోయాను. నా బంగారం, నా జీవితం అంతా మట్టిలో కలిసిపోయింది. దేవుడా! పాపయ్య గట్టిగా ఏడుస్తూ లబోదిబోమని తల బాదుకోవటం మొదలుపెట్టాడు. అతడి ఏడుపు విని కాంతమ్మ పరుగున వచ్చింది. పక్కింటి సుబ్బయ్య, రాముడు అని వచ్చారు. ఏమైంది బాబాయ్ గారు? ఎందుకలా ఏడుస్తున్నారు? పావు కరిచిందా ఏంటి? పావు కరిస్తే బాగుండును సుబ్బయ్య. నా ప్రాణం పోయేది. కానీ నా ప్రాణం కంటే విలువైన నా ధనం పోయింది. ఇక్కడే ఈ గొయ్యిలోనే నా సంపదంతా దాచాను. ఎవరో దొంగ నా బంగారాన్ని ఎత్తుకెళ్లి రాళ్ళు నింపాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడిని. ఆ ఏంటి? ఆ డబ్బంతా ఇక్కడ మట్టిలో పాతిపెట్టారా? అయ్యో, ఇంట్లో ఉంటే నేను జాగ్రత్తగా చూసుకునేదాన్ని కదా. కనీసం పెట్టెలో పెట్టి తాళం వేసినా ఉండేది కదండి. నిన్ను నమ్మలేకే కదా ఇక్కడ దాచాను. ఇప్పుడు అంతా పోయింది. నేనింక బతికి ఉండి ఏం లాభం? జనమందరూ గుమిగూడారు. కొందరు పాపయ్యను చూసి జాలిపడ్డారు. కాని చాలామంది అతడి పిసినారితనం తెలిసిన వాళ్లే కాబట్టి నవ్వుకున్నారు. అప్పుడు సుబ్బయ్య ముందుకొచ్చాడు. పాపయ్య గారు, ఊరుకోండి, ఏడవకండి. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి.